కొంచెం అమాయకంగా ఉన్నా, ఇన్నోసెంట్గా ఉన్నా, తనకి ఏం తెలీదు, ఏం చెప్పినా అర్థం చేసుకోదు, అమాయకురాలు అంటారు. అదే ఇంకొక అమ్మాయి కొంచెం స్ట్రాంగ్గా ఉంటే అమ్మో చాలా గడుసుది, ఏం చెప్పినా పట్టించుకోదు, దాంతో ఎవరు పెట్టుకుంటారు అంటారు. మరి ఒక అమ్మాయి ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి? ఎలా ఉంటే మనం అందరికీ నచ్చుతాం అని నన్ను అడిగితే మనకి నచ్చినట్టుగా ఉండాలని చెప్తాను. కాకపోతే మనల్ని పెళ్లి చేసుకున్న వాళ్ళు మన పార్ట్నర్కి నచ్చినట్టుగా ఉండాలి. తనకు నువ్వు నచ్చకపోతే తనని మార్చుకో, నీకు తనకి నచ్చకపోతే నువ్వు కొంచెం మారు. అంతేకాని ఎప్పుడు ఫైట్ చేయడం కరెక్ట్ కాదు. ఇద్దరు భార్యాభర్తలు ఒక మాట మీద ఉంటే మనల్ని ఎవ్వరూ ఏం చేయలేరు. దునియా మొత్తం ఏలి రావచ్చు అని స్వప్న అంటుంది. మీరేమంటారు? కరెక్టే కదా? సో మరి ఈరోజు ఉమెన్స్ డే అండి. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఒక మహిళగా పుట్టినందుకు రోజు గర్వపడాలి. నిజంగా ఒక అమ్మగా, అక్కగా, చెల్లిగా, భార్యగా, అలాగే ఇంకా అసలు మనం రెస్ట్ లేకుండా కష్టపడుతూనే ఉంటాం, మన పని జరుగుతూనే ఉంటుంది. అలాగే అలాంటి ఒక మహిళనే ఈ రోజు మన కిచెన్కి నేను పిలుస్తున్నానండి. ఆవిడే మన అరుణ్మయి గారు. తను రెయిన్బో హోమ్స్ నుండి మన కిచెన్కి రాబోతున్నారు. ఆవిడ గురించి చెప్పాలి అంటే మనకిచ్చిన టైం సరిపోదండి. అందుకే ఆవిడ్ని పిలిచి మాటల్లోనే ఆవిడ గురించి మనం మొత్తం తెలుసుకుందాం. మరి అరుణ్మయి గారిని పిలుద్దాం. నమస్తే అరుణ్మయి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్, మీరు ఎట్లా ఉన్నారు? సూపర్ గా ఉన్నాను. పిలవగానే కిచెన్ కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చూస్తుంటే చాలా సింపుల్ గా ఉన్నారు, కానీ మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. ఎంతో మంది చిన్న పిల్లల్ని మీరు ఆదరిస్తూ ఉంటారు. అండ్ ఒక్కసారి మీ రోల్ గురించి మా ఈటీవీ అభిరుచి వాళ్ళకి చెప్తారా అండి? సో బేసిక్ గా నేను రెయిన్బో హోమ్స్ అనేది మేము 2008 నుంచి ఇది ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం పిల్లలతోని. బేసిక్ గా ఇవి మేము గవర్నమెంట్ స్కూల్స్ లో రెయిన్బో హోమ్స్ అని పిల్లల హోమ్స్ ఇవి. సో ఆడపిల్లలు కానీ మగ పిల్లలు సపరేట్ హోమ్స్ ఉంటాయి పిల్లలకి. వీళ్ళు అసలు అమ్మ నాన్న లేని పిల్లలు, వీధుల్లో ఉండే బాలలు, అమ్మ నాన్న ఉన్నా చాలా కష్టంగా ఆ పిల్లల్ని పెంచుతున్నారు. ఉన్న ఈ పిల్లలు వాళ్ళ ఇళ్లలో ఉంటే చాలా రిస్క్ కండిషన్స్ లో ఉంటారు. అంటే ఏ టైంలో అయినా వాళ్ళకి ఎలాంటి అబ్యూస్ కానీ, ఎలాంటి ఫిజికల్ గా కానీ, ఎమోషనల్ గా ఏదైనా థ్రెట్ ఉంటుంది. అలాంటి పిల్లల్ని మేము తెచ్చి ఈ హోమ్స్ లో పెడతామండి. ఈ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే అంటే 2 states కి మీరు? నేను స్టేట్ ప్రోగ్రామ్ మేనేజర్ గా రెయిన్బో హోమ్స్ ప్రోగ్రామ్ ని మేనేజ్ చేస్తాను. అండ్ బేసిక్ గా హైదరాబాద్ లో ఒక 14 హోమ్స్ ఉన్నాయి. 7 వచ్చేసి గర్ల్స్ కు ఉన్నాయి, 7 ఏమో బాయ్స్ కి సెపరేట్ గా. ఇవన్నీ మన గవర్నమెంట్ స్కూల్లో మేము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తోని, మన WCD ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తో కలిసి వర్క్ చేస్తాము. సో మావన్నీ లీగల్ గా లైసెన్స్డ్ హోమ్స్. అంటే పిల్లల్ని మేము కరెక్ట్ పీపుల్, ఫిట్ ఇన్స్టిట్యూషన్ పిల్లల్ని చూసుకుంటానికి అన్నది కూడా మాకు ఆ లైసెన్స్ ఇచ్చారు. దాన్ని బట్టి అన్ని లీగాలిటీతోనే పిల్లల్ని మేము ఈ హోమ్ లో, ఇది హోమే పిల్లలకి. మన ఇళ్లలో పిల్లలు ఎట్లా పెరుగుతారు, ఇక్కడ ఒక పిల్లలు అట్లాగే పెరుగుతారు. మన ఇళ్లలో ఒకళ్ళు ఇద్దరు పెరుగుతారేమో, ఇక్కడ 100 మంది పిల్లలు ఒకే ప్లేస్ లో కలిసి ఒక మంచి సిబ్లింగ్ బాండింగ్ రిలేషన్స్ తోని వాళ్ళే ప్రతి పెద్ద పిల్లలు చిన్న పిల్లలకి ఒక అమ్మ నాన్న రోల్ చేసుకుంటూ ఆ రకంగా పిల్లల్లో ఒక ఇమోషనల్ బాండింగ్ ని, పేరెంట్ బాండింగ్ ని, రిలేషన్షిప్స్ ని బిల్డ్ చేస్తూ మేము ఇక్కడ పెంచుతున్నాం పిల్లల్ని. స్వీట్, వింటుంటేనే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదండి. సో మనం రెయిన్బో హోమ్స్ గురించి ఇంకా మాట్లాడుకునే ముందు ఒక్కసారి మన వాళ్ళ మెయిల్ చదివేద్దాం. అంటే మీకోసంలో ఈటీవీ అభిరుచిలో వాళ్ళ ప్రేక్షకులు అడిగిన వంటలు నేను చేసి చూపిస్తూ ఉంటాను. సో ఫస్ట్ మెయిల్ చదివి వంట స్టార్ట్ చేసి మనం ఇంకా రెయిన్బో హోమ్స్ గురించి మాట్లాడుకుందాం. సరే. మనకి ఈ మెయిల్ రాసింది రత్న గారండి. గుజరాత్ నుండి మనకి ఈ మెయిల్ వచ్చింది. సో హలో అక్క, హౌ ఆర్ యూ? ఐఎమ్ రత్న ఫ్రమ్ గుజరాత్. హాయ్ రత్న, ఐఎమ్ డూయింగ్ గుడ్ అమ్మా, హౌ ఆర్ యూ? థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. హ్యాపీ ఉమెన్స్ డే నా తరపున, మన అరుణ్మయి గారి తరపున. మీ అండ్ మై మదర్ లవ్ యువర్ రెసిపీస్ అండ్ ఫాలో దెమ్ టు. థ్యాంక్ యూ సో మచ్. And we also love the way you describe about the recipe and give tips while cooking. Thanks Andy, thanks a lot. Ilage meekosamki support chestu undandi. The thing is, my mother has been requesting me to write a mail to you for a payasam without milk and ghee, as she is nauseatic to milk and milk products. But she wants to have payasam. So my request to you is to make payasam in your style without milk and ghee. Thank you so much akka అని చెప్పి రత్న మనకి మెయిల్ రాశారు. తప్పకుండా అమ్మగారికి మిల్క్ అంటే కొంచెం ఎలర్జీ ఉందన్నారు కదా, మిల్క్ ప్రోడక్ట్స్ ఏం వేయకుండా, మిల్క్ వేయకుండా, ఘీ వేయకుండా మనం పాయసం చేద్దాం. కావాల్సిన ఫస్ట్ పదార్థాలన్నీ పెట్టుకున్న తర్వాత పాయసం చేద్దాం. మనకి రత్న పాలు వాడొద్దని చెప్పింది, అలాగే నెయ్యి కూడా వాడొద్దని చెప్పింది. నెయ్యి కూడా మనకి ఎనిమల్ ఫ్యాట్ నుండి వస్తుంది కాబట్టి నెయ్యి వేయకుండా, పాలు వేయకుండా ఈ రోజు మనం పాయసం చేస్తున్నాం. అయితే హోమ్ లో ఉన్న పిల్లలకి ఫుడ్ ఎలా ఇస్తుంటారండి? అంటే రోజు వాళ్ళకి ఒక మెనూ ఉంటుందా, లేకపోతే? మెనూ ఉంటుంది పిల్లలకి. మనకి సీజనల్ గా దొరికే వెజిటేబుల్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, ఫుడ్ వాళ్ళకి ఏం కావాలి అనేది వీక్లీ ప్లాన్ చేస్తారు. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటి, పాలు, ఎగ్, దెన్ బ్రేక్ఫాస్ట్, దెన్ మిడ్ మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోతారు కనుక మళ్ళీ లంచ్ టైం కి వాళ్ళ లంచ్, అండ్ తర్వాత ఈవినింగ్ స్నాక్స్,
స్నాక్స్, నైట్ డిన్నర్. సో ఇది వాళ్ళ మెనూ ఉంటుంది. దాని రకంగా మన హోమ్ మదర్. ఇప్పుడు హోమ్ మదర్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీనా? లేదు, అంతా మన హోమ్ లో మనము యాజ్ అన్ ఎన్జిఓ మేము ఎంప్లాయ్ చేసుకున్న టీమ్ మెంబర్స్. సో వాళ్ళు వచ్చి ఇక్కడ వర్క్ చేస్తారు. రెసిడెన్షియల్ గా పిల్లలతోనే ఉంటారు. సో ఇప్పుడు మనం పొయ్యి మీద కడాయి పెట్టాం కదా, దీంట్లో ఫస్ట్ జీడిపప్పు ఇంకా కిస్మిస్, ఆయిల్ కానీ గీ కానీ బటర్ కానీ ఏం లేకుండా జస్ట్ డ్రై రోస్ట్ చేస్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు హోమ్ లో చాలా మంది పిల్లలు ఉన్నారండి. సో వీళ్ళకి నీడ్ అని మనకి ఎలా తెలుస్తుంది ఆ పిల్లలు? యాక్చువల్లీ మేము ఈ పిల్లలకి మొబిలైజ్ చేస్తానికి సోషల్ మొబిలైజర్స్ అని ఒక సపరేట్ గా ఒక పర్సన్ ఉంటారు. ఎవరు స్ట్రీట్స్ లో హబ్స్ ఉంటాయి కదా, ఎక్కడ అసలు మనకి ఇలాంటి స్ట్రీట్ మీద పిల్లలు లేకపోతే ర్యాక్ పికింగ్ చేస్తూ లేకపోతే బెగ్గింగ్ చేస్తున్నట్టు లేకపోతే ఎక్కడైనా ఇళ్లలో పని చేస్తున్నట్టు ఉంటారు. ఇలాంటి పిల్లల్ని ఐడెంటిఫై చేస్తానికి మాకు ఒక టీం మెంబర్ ఉంటారు. వాళ్ళ వర్కే ఇది. స్లమ్స్ లో స్ట్రీట్స్ లో వెళ్ళి ఇలాంటి వల్నరబుల్ పిల్లల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని హోమ్స్ కి తీసుకుని వచ్చేది. అండ్ ఈ ప్రాసెస్ లో మేము గవర్నమెంట్, పోలీస్ వాళ్ళతోని వేరే వేరే డిపార్ట్మెంట్స్ తో కూడా కనెక్ట్ అయి ఉంటాం. లేబర్ డిపార్ట్మెంట్. సో వాళ్ళు ఎవరైనా ఐడెంటిఫై చేసిన పిల్లల్ని కూడా వాళ్ళు మన హోమ్స్ కి పంపిస్తారు. అలా హోమ్స్ కి తీసుకొచ్చేస్తారు. బట్ అప్పుడప్పుడు ఇంత ఈజీ ప్రాసెస్ కాదు నేను చెప్తున్నట్టు. ఎందుకంటే పిల్లలు ఎవరికి స్ట్రీట్స్ అలవాటు అయిపోయి ఉంటుందో వాళ్ళు అంత తొందరగా ఇలాంటి ఒక కేర్ అంటే ఒక ప్రాపర్ గా సెంటర్ కి ఇలాంటి హోమ్స్ లోకి రారు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఫ్రీడమ్ అలవాటు ఉంటుంది. స్ట్రీట్స్ మీద ఉన్నప్పుడు వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎప్పుడైనా లేవచ్చు, వాళ్ళు బ్రష్ చేస్తే చేశారు లేకపోతే లేదు. బట్ ఇలాంటి కేర్ ఒక ఇంటి లాంటి సిస్టమ్ లో వచ్చినప్పుడు మార్నింగ్ ఒక టైం కి లేవాలి, స్కూల్ కి వెళ్ళాలి, చదువుకోవాలి, కూర్చోవాలి ఒక ప్లేస్ లో. సో ఇదంతా నేర్పిస్తానికి హోమ్ కి వచ్చిన తర్వాత మా స్టాఫ్ ఉంటారు, టీచర్స్. సో పిల్లలు ఒక్కసారి హోమ్స్ కి వచ్చిన తర్వాత ఒక్కొక్క చైల్డ్ కి టైం పడుతుంది. కొంతమందికి 3 months పడుతుంది, కొంతమంది 6 months, కొంతమంది 1 year. సో ఈ పీరియడ్ లో పిల్లల్లో వచ్చే బిహేవియర్ అండ్ ఎడ్యుకేషన్ ఈ రెండిట్లో బ్రిడ్జ్ చేస్తాం. దాని తర్వాత ఆ పిల్లల్ని రెగ్యులర్ గవర్నమెంట్ స్కూల్ కి పంపిస్తాము, లైఫ్ స్కిల్ సెషన్స్ ఇస్తాము. ఈ రకంగా మేము వాళ్ళ లైఫ్ ని మెయిన్ స్ట్రీమ్ లోకి తీసుకుని వస్తాము. సూపర్. సో ఇవి కొంచెం వేగాయి కదండి, ప్లేట్ లోకి తీసుకుందాం. ఇవి ఇలా జస్ట్ డ్రై రోస్ట్ చేసాము. అలాగే అటుకులు వేసాను. మనం చేస్తుంది అటుకుల పాయసం. సో వీటిని కూడా జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీళ్ళందరికీ ఫండ్ ఎలా వస్తుందంటే, అంటే వెజిటేబుల్స్ కి వాళ్ళ లైఫ్ స్టైల్స్ కి అని కావాల్సింది గవర్నమెంట్ నుంచి మనకి యాక్చువల్ ఉండే స్పేస్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నారు. అదర్వైజ్ ఇంకా చాలా ఫిలాంథ్రఫిక్ అండ్ సోషల్ గా మనకి సివిల్ సొసైటీ పీపుల్ ఉంటారు. ఎవరు ఫుడ్ డొనేషన్స్ ఇస్తారు, ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ ప్రొవిజన్స్ ఇస్తారు. కొంతమంది అప్పుడప్పుడు వాళ్ళ బర్త్డే సెలబ్రేషన్స్, యానివర్సరీ సెలబ్రేషన్స్, లేకపోతే సంథింగ్ గుడ్ బ్యాడ్ సెలబ్రేషన్స్ ఏది ఉన్నా వాళ్ళు వచ్చి హోమ్ లో చేసుకోవాలనుకుంటారు. అంటే ఇప్పుడు ఈ కాలంలో ట్రెండ్ కూడా మారింది. చాలా మంది సివిల్ సొసైటీ ఇలాంటి వర్క్ లో కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. అండ్ దాన్ని మేము ప్రమోట్ చేస్తాం. ఏదో మేమే పిల్లల్ని పెంచుతాం కాదు, పిల్లలు పెంచే బాధ్యత గవర్నమెంట్ ది అండ్ చుట్టుపక్కల ఉన్న సొసైటీ కూడా. పిల్లలు ఎక్కడ హోమ్ లో ఉంటున్నారో దాని పక్కన ఉన్న సొసైటీ బాధ్యత కూడా పిల్లల్ని సరిగ్గా పెంచి వాళ్ళని మన సొసైటీలో ఒక రెస్పెక్టబుల్ గా సిటిజన్స్ లాగా చూపెట్టాలి. సో ఎక్కడ వీళ్ళు మళ్ళీ బ్యాక్ వల్నరబుల్ గా ఉండకూడదు అన్న ప్రాసెస్ లో మేము ఈ డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ ని కూడా ప్రాసెస్ లో ఇన్వాల్వ్ చేస్తాం. ఓకే. అటుకులు కొంచెం ఇలా కలర్ వచ్చే వరకు వేగాయి కదా. జస్ట్ మళ్ళీ వీటిని మనం కొంచెం మిక్సీ జార్లో వేసి లైట్గా, అంటే ఎక్కువ మొత్తం పౌడర్ కాకుండా లైట్గా మిక్సీ పట్టాలి. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత లైట్గా బరకగా మిక్సీ పట్టుకోవాలి. మనం రత్న గారి కోసం ఈ రోజు మనం పాలు వేయకుండా అలాగే నెయ్యి వేయకుండా పాయసం చేస్తున్నాం. అయితే రెగ్యులర్ మిల్క్, ఎనిమల్ మిల్క్ కాకుండా మనం కొబ్బరి పాలతో చేస్తున్నాం అన్నమాట. సో నేను అటుకులని ఫ్రై చేసి దాన్ని జస్ట్ బరకగా మిక్సీ పట్టుకున్నాను. ఇక్కడ చూడండి. ఇప్పుడు డైరెక్ట్గా కొబ్బరి పాలు వేస్తే బాండికి అంటుకుంటుంది కాబట్టి కొంచెం ఫస్ట్ వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొబ్బరి పాలు వేసాను, థిక్గా ఉన్న కొబ్బరి పాలు. కొబ్బరి పాలతో పాయసం కూడా చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది అన్నమాట. అలాగే ఇందులో 1 కప్పు బెల్లం.
మీరు ఎంత స్వీట్ తింటారో అంత బెల్లం వేసుకుంటే సరిపోతుంది. కొబ్బరి పాలతో ఎప్పుడు మంచి కాంబినేషన్ బెల్లం అన్నమాట. చక్కెర కన్నా బెల్లం చాలా బాగుంటుంది. కొంచెం ఇది ఉడికిన తర్వాత అప్పుడు మనం ఇందులో ఇలాచి పొడి వేసుకుందాం. అయితే ఇప్పుడు మన హోమ్ లో ఉన్న పిల్లల్ని ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు వచ్చి అడిగితే అడాప్షన్ కి ఇస్తారా అండి? మనం ఇవ్వము. యాజ్ అన్ ఎన్జిఓ మేము ఇస్తానికి లీగల్ గా పర్మిషన్ లేదు. కానీ మనం ఏంటంటే అమ్మా నాన్న లేని పిల్లలు ఉంటారు కదా, ఆ లిస్ట్ మేము ఏం చేస్తామంటే గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తాం, WCD డిపార్ట్మెంట్ కి. వాళ్ళు లీగల్ గా ఈ పిల్లలకి అడాప్షన్ కి ఇస్తానికి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. ఓకే, ఇలా కొంచెం ఉడికిన తర్వాత బెల్లం కరిగిపోయిన తర్వాత ఇందులో ఇలాచి పొడి వేసుకోవాలి. ఏ స్వీట్ చేసినా సరే ఇలాచి పొడితోనే ఆ మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ జీడిపప్పు ఇంకా కిస్మిస్. ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు, జస్ట్ 1 బాయిల్ అయితే సరిపోతుంది. ఇలా ఒక ఉడికొస్తే సరిపోతుంది, మరి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. మనం చిక్కటి పాలు వేసుకున్నాం, కొబ్బరి పాలు, బెల్లం మొత్తం కరిగిపోతే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇక్కడ ఉన్న సందడంతా క్లీన్ చేసి బౌల్ తెచ్చుకుందాం. పాయసంని బౌల్లో వేసేసుకుందాం. వేడిగా ఉన్నప్పుడు తిన్నా బాగుంటుంది, చల్లగా అయిన తర్వాత కూడా బాగుంటుంది. అటుకుల్లో చక్కగా B కాంప్లెక్స్ ఉంటుంది, బెల్లంలో ఐరన్ ఉంటుంది. సో ఎప్పుడైనా డైట్ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ పాయసంని తీసుకోవచ్చు చక్కగా. ఇప్పుడు పైనుండి మనం కొన్ని డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేద్దాం. కొబ్బరి పాలు, అటుకులు వేసి తయారు చేసుకున్న పాయసం రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు తెలిసిపోయి ఉంటుంది కాంబినేషన్. అటుకులు వేసాం, కొబ్బరి పాలు, బెల్లంతో అసలు అదిరిపోతుంది. చాలా సింపుల్ గా అయిపోయే పాయసం అన్నమాట. మరొకసారి కొబ్బరి పాలు, అటుకుల పాయసం తయారీ విధానం చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన పదార్థాలన్నీ పెట్టేసుకుందాం. కొబ్బరి పాలు, అటుకుల పాయసం తయారీ విధానం: ముందుగా కడాయిలో జీడిపప్పు, కిస్మిస్ వేసి డ్రైగా డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే వేడి కడాయిలో అటుకులు వేసి వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మిక్సీ పట్టి పెట్టుకున్న అటుకులు వేసి కాస్తని నీళ్లు పోసి అలాగే కొబ్బరి పాలు, బెల్లం వేసి బాగా ఉడికించుకున్న తర్వాత అందులో ఇలాచి పొడి, మనం వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసి ఉడికిన తర్వాత బౌల్లోకి తీసుకొని మళ్ళీ పైనుండి డ్రై రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కొబ్బరి పాలు, అటుకుల పాయసం రెడీ అవుతుంది. నెక్స్ట్ మెయిల్ మనకి పూజిత వైజాగ్ నుండి రాసింది. ఈ రోజు మనం 2 రెసిపీస్, హెల్దీ రెసిపీస్ చేస్తున్నాము అరుణ్మయ్య గారు. సో మరి మెయిల్ చదవనా? Hi Akka, I am Pujita from Vizag. Hi Pujita, how are you Pujita? Thank you so much and happy Women's Day. My mother loves your show and tries yummy recipes from your show. I like growing microgreens at home, but I don't know how to prepare much varieties with microgreens or sprouts. Request you to share how to prepare yummy recipes and benefits of using microgreens and sprouts to us. Thank you so much అని చెప్పి మనకి పూజిత మెయిల్ పంపించారు. ఎప్పుడైనా ఏ సలాడ్ చేసినా కూడా ఫస్ట్ బేస్, బాడీ, డ్రెస్సింగ్, అలాగే గార్నిష్ 4 పార్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ ఆల్రెడీ బేస్ నేను లెట్యూస్ పెట్టేసుకున్నాను. అలాగే ఒక బౌల్ తీసుకొని ఇందులో బాడీ కోసం నానబెట్టి మొలకలు వచ్చిన శనగలు, అలాగే మట్కి పప్పు, ఇంకా పెసర్లు. ఎప్పుడు మామూలుగా తీసుకునే పప్పు దినుసుల కన్నా ఇలా మొలకెత్తిన వాటిలో ఇంకా 10 times ఎక్కువ పవర్ ఉంటుంది. అందుకే వీటిని స్ప్రౌట్స్ ని హార్స్ పవర్ అంటారనమాట. ఈ పప్పు దినుసుల నుండి మొలకెత్తేటప్పుడు అందులో చాలా శక్తి ఉంటుంది అనమాట. అందుకే అది మనం తీసుకోవడం వల్ల, మార్నింగ్ టైం తినడం వల్ల మనకి ఆ ఎనర్జీ లెవెల్స్ డే అంతా మెయింటైన్ అవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఇందులో పెసర్లు, మట్కి పప్పు, అలాగే శనగలు అవి వేసాను. ఇంకా ఉల్లిపరక ఆకు, ఇంకా లైట్ గా సన్నగా ఉన్న ఉల్లిపాయ, ఇంకా ఉల్లిపరక ఆకులు కూడా వేసాను. దీన్ని కాసేపు ఇలాగే పక్కన పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఫస్ట్ నిమ్మరసం వేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రెస్సింగ్ కోసం చేస్తున్నాం. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పైనాపిల్,
ఈ రోజు మనం పైనాపిల్ తో డ్రెస్సింగ్ చేస్తున్నాం అనమాట. పైనాపిల్ ముక్కలు వేసాను, నిమ్మకాయ వేసాను. నిమ్మరసం ఎంత వేస్తున్నామో దానికి 3 ఇంతలుగా మనం ఇందులో నూనె వేసుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా ఉప్పు, ఇంకా కాస్తంత మిరియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. చక్కటి పైనాపిల్ డ్రెస్సింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మైక్రో గ్రీన్స్. ఈరోజు నేను వైట్ రాడిష్ చెట్లు తీసుకున్నాను, అంటే మొలకలు. సో దీన్ని జస్ట్ ఇలా డైరెక్ట్గా కట్ చేసుకోవడమే. బౌల్లో వేసేసుకుందాం. సో ఇప్పుడు ఇందులో కొద్దిగా పైనాపిల్ డ్రెస్సింగ్. ఇప్పుడు ఫైనల్గా బేస్ పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం బాడీ పెట్టుకుంటున్నాం అన్నమాట. సలాడ్స్ ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ పైనుండి కొంచెం ఇలా డ్రెస్సింగ్ వేసి ఫైనల్ స్టెప్ గార్నిష్. చెర్రీ టమాటోస్తో మనం గార్నిష్ చేస్తున్నాం. అలాగే పార్స్లీ. రోజుకొక బౌల్ తింటే మనం ఎప్పుడు యంగ్గా ఉంటామండి. అలా మెయింటైన్ చేయొచ్చు అన్నమాట. స్కిన్, బాడీ, హెయిర్ అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయి. సో చూస్తుంటే ఎంత కలర్ఫుల్ గా ఉందో అంతే టేస్టీగా ఉంటుంది. మైక్రో గ్రీన్స్ స్ప్రౌట్స్ సలాడ్ తయారీ విధానం మరొకసారి మీరు చూస్తూ ఉండండి. ఇందాక మనం చేసి పెట్టుకున్న కొబ్బరి పాల అటుకుల పాయసం కూడా తెచ్చి పెట్టేసుకుంటాం. మైక్రో గ్రీన్స్ అండ్ స్ప్రౌట్స్ సలాడ్ తయారీ విధానం. ముందుగా బౌల్లో మొలకెత్తిచ్చిన శనగలు, మొలకెత్తిచ్చిన మటికి పప్పు, మొలకెత్తిచ్చిన పెసర్లు, ఉల్లిపరక ఆకులు ఉల్లిపాయతో సహా వేసి, అలాగే వైట్ రాడిష్ ఆకులు వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో నిమ్మరసం, పైనాపిల్ ముక్కలు, నూనె, ఉప్పు, మిరియాల పొడి వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మిశ్రమం ని స్ప్రౌట్స్ అండ్ మైక్రో గ్రీన్స్ మిశ్రమం వేసి పెట్టుకున్న బౌల్లో వేసి కలుపుకోవాలి. తర్వాత లెట్యూస్ పెట్టుకున్న బౌల్లో వేసుకొని పైన మళ్ళీ డ్రెస్సింగ్ వేసుకొని చెర్రీ టమాటోస్ ఇంకా పార్స్లీతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మైక్రో గ్రీన్స్ అండ్ స్ప్రౌట్స్ సలాడ్ రెడీ. సో మరి ఇప్పుడు హోమ్ లో ఉన్న పిల్లలందరికీ లాక్డౌన్ లో ప్రాబ్లం అవ్వలేదా అండి? మాకు పెద్దగా ఏమీ అనిపించలేదండి. ఎట్లా లాక్డౌన్ లో మనమందరం మన ఇళ్లలో ఉన్నాం, అట్లాగే పిల్లలందరూ కూడా హోమ్ లో ఉన్నారు. మంత్లీ హెల్త్ చెకప్స్ అండ్ పిల్లలకి కొంచెమైనా ఏదైనా తేడా కొట్టినప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయిస్తాము అండ్ దెన్ కోవిడ్ టెస్ట్లు చేయించుకుంటాము. ఇలాంటివన్నీ చేసాము. ఇప్పుడు మీరు 12 years నుండి ఈ వర్క్ లో ఉన్నాను అని చెప్పారు కదా, అంటే మీ ముందే చూస్తూ చాలా అమ్మాయిలు చదువుకొని బయటికి వెళ్ళిపోయి ఉంటారు. సో అందులో మీరు ఇప్పటికీ చాలా గర్వపడే వాళ్ళు ఎవరండి? అంటే ఎవరైనా ఉంటారు అందులో, ఎవరిపైన చెప్పగలరా? హైదరాబాద్ లో ఇప్పటికీ మేము 3514 హోమ్స్ లో ఉన్నారు. ఐ థింక్ అది కరెక్ట్ కాదు, నేను ఎవరైనా ఒక్కరి గురించి చెప్తాము అనేది. ఎందుకంటే అందరు పిల్లలు, చాలా వరకు పిల్లలందరూ సక్సెస్ఫుల్ గా 18 years తర్వాత బయటకు వెళ్ళి ట్రైనింగ్స్, డిగ్రీలు చదువుకున్నారు. కొంతమంది పిల్లలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. వీఆర్ వెరీ ప్రౌడ్. మా పిల్లలు, ఆడపిల్లలు చాలా పెద్ద పెద్ద పొజిషన్స్ లో మంచిగా వెళ్ళి సెటిల్ అయ్యి ఇండిపెండెంట్ గా ఇవాళ ఉంటున్నారు. మీరు ముందు నుండి చెప్పేది ఏంటంటే అమ్మాయిలను గౌరవించండి, వాళ్ళ అభిప్రాయాలను గౌరవించండి, ఫ్రీడమ్ ఇవ్వండి అని. కొంతమంది పేరెంట్స్ ఇప్పటికీ ఇవ్వట్లేదండి. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? గర్ల్స్ కి మనం రూల్స్ రెగ్యులేషన్స్ చెప్పే కన్నా బాయ్స్ కి ఏ రకంగా మనము ఈ సొసైటీలో ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళు ఏ రకంగా మనము చూడాలి అన్నది ఆ రకంగా పెంచగలిగితే వాళ్ళు ఒక బెటర్ పేరెంట్స్ గా సొసైటీకి ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేయగలుగుతారు. షో ముగించే ముందు మరొకసారి మీరు మీ సైడ్ నుండి, మీ హోమ్ నుండి మాకేం చెప్తారండి? ఏదైనా మెసేజ్ ఇవ్వాలా? మా పిల్లలకి మేము అనుకుంటాం, అందరు కలిసి వాళ్ళు పెరుగుతున్న ప్రాసెస్ లో అందరము ఎంతవరకు సహాయం చేయగలిగితే అంత మంచిది. ఏ రకంగా కావచ్చు, మంచి ఏదైనా వాళ్ళు చదువుకున్న ప్రకారంగా ఏదైనా జాబ్ ప్లేస్మెంట్స్ ఆపర్చునిటీస్ కూడా ఇప్పగలిగితే ఐ థింక్ ఆ కాంట్రిబ్యూషన్ విల్ బి అ గ్రేట్ సపోర్ట్ ఫర్ అవర్ రెయిన్బో హోమ్స్. అరుణ్మయి గారి నుండి చాలా
చాలా హెల్ప్ వాళ్ళకి వెళ్తుంది. ఇలాంటి వాళ్ళు ఇంకెంతో మంది ఉన్నారండి. మనం చాలా హ్యాపీగా గర్వంగా ఫీల్ అవ్వాలి మన కిచెన్ కి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అరుణ్మయ్య గారు, పిలవగానే కిచెన్ కి వచ్చారు. మరి ఈ రోజు మనం చేసిన వంటలు టేస్ట్ చూద్దామా? ఇందులో ఏం వేయలేదు, పాలు వేయలేదు, ఓన్లీ కొబ్బరి పాలు, కొంచెం బెల్లం, అటుకులు. టేస్ట్ చూడండి, చాలా బాగుందండి. లైట్ స్వీట్ కదా. యా, అటుకులు వేయించాం కదా, ఆ టేస్ట్ చాలా బాగుంది. కొబ్బరిలో కుక్ అయ్యి బెల్లం కాంబినేషన్ నిజంగా చాలా బాగుంది. సలాడ్ టేస్ట్ చూడండి. చాలా బాగుందండి. బాగుంది. చాలా న్యాచురల్ గా, చాలా హెల్దీగా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మరి చూసారు కదండి, ఉమెన్స్ డే రోజు చక్కగా మన దగ్గరికి అరుణ్మయ్య గారు వచ్చారు. అలాగే రెయిన్బో హోమ్స్ గురించి చెప్పారు. ప్రతి ఒక్కరింట్లో ఉమెన్ కి తెలియకుండానే లోపల చాలా శక్తి ఉంటుందండి. మీరు అస్సలు వీక్ కాదు, చాలా చాలా స్ట్రాంగ్. అనుకుంటే ఏదైనా చేస్తారు. కానీ ఏ ఉమెన్ కైనా వెనకాల ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే ఏదైనా సాధించగలదండి. నువ్వు ఇది చేయలేవు, నువ్వు అది చేయలేవు అని ఎప్పుడు అనకండి. వాళ్ళకి బ్యాక్ వెనకాలండి సపోర్ట్ చేయండి, వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా సాధించగలరు. మరొకసారి షో ముగించే ముందు ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ మహిళల దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఉమెన్స్ డే.